ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. ఓకే, తను పోలీసు ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం తను జైల్లోకి వెళ్ళాడు. నీ అమ్మని, నీ ఇల్లు, ఉద్యోగం, ఊరు కానిస్టేబుల్ అన్నీ గెటప్. వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం మోస్ట్లీ శ్రీలంకన్ పోర్షన్స్ ఉండాలి అవన్నీ. నువ్వు అండ్ కలవబోయే విజువల్స్ చాలా మనుషులు బాగున్నాయి. నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు. విజయ్ చాలా రా అండ్ ఇంటెన్స్ గా కనపడుతున్నాడు ఈసారి. శివ, సత్యదేవ్. నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. ఓకే, తన అన్నయ్య. ఈరోజు మ్యూజిక్ స్మగ్లర్ నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి హీరోయిన్ కొంచెం రష్మిక లాగా ఉంటుంది బ్రో. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలొట్టేస్తా సార్ నేను. శ్రీలంకన్ ఆర్మీ. ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. యుద్ధం ఇప్పుడు మొదలైంది. అనిరుద్ మోడ్ యాక్టివేటెడ్. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. రాక్షసులందరికీ రాజే కూర్చున్నాడు. ఆ లాస్ట్ షాట్ చూస్తే ఐ థింక్ దేర్ ఇస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్ దిస్ సినిమా. సో ఎవరైనా ఒక క్యామియో చేసి ఉండొచ్చు, లేకపోతే మన విజయ్ దేవరకొండ అదే ఇంకో గిటప్ కూడా అయి ఉండొచ్చు. సో నాట్ షూర్ ఏంటది, అది మనం సినిమాలోనే చూడాలి. బట్ దట్ షాట్ వాజ్ రియలీ గుడ్ అండ్ క్రియేటెడ్ అ గుడ్ క్యూరియాసిటీ ఇన్ ద మూవీ. చెప్పలేం, సెకండ్ హాఫ్‌కి లీడ్ కూడా అయ్యుండొచ్చు. ఐ మీన్ సెకండ్ పార్ట్ కూడా వస్తుంది సినిమా. సో సెకండ్ పార్ట్‌కి లీడ్ కూడా అయ్యుండొచ్చు. నాట్ షూర్. ఆ విషయం సినిమాలోనే చూడాలి. బట్ కమింగ్ టు ద ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పుడు రిలీజ్ ట్రైలర్ వాజ్ ఆల్ అబౌట్ అ బ్లాక్ బస్టర్ ప్రోమో కట్. ట్రైలర్ కూడా అంతే. ఇట్స్ జస్ట్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ కట్. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్‌లో నాకు చాలా బాగా నచ్చిందంటే, సో విజయ్ దేవరకొండ మరి సత్యదేవ్ మీట్ అయినప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ట్రాన్సిషన్ ఒకటొస్తది. ఐ లవ్ దట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. అండ్ మన నాగవంశి కూడా చెప్పాడు లైక్ ఈ సినిమాలో లైక్ జెర్సీలో ట్రైన్ సీన్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందో, ఈ సినిమాలో మన విజయ్ దేవరకొండ మరియు సత్యదేవ్ కలిసినప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. సో ఫస్ట్ హాఫ్లో దట్ వాస్ ద మెల్టింగ్ పాయింట్ ఇన్ ద ట్రైలర్. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్లో మన అనిరుద్ బీజం తననే నాని నారే, ఆ బీజం స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి లాస్ట్ వరకు ట్రైలర్ పీక్స్ అసలు. సో మొత్తానికి ట్రైలర్ మాత్రం నాకు చాలా నచ్చింది. సో చూడాలి మన కొండన్న లైక్ హిట్ కొడతాడో లేదో. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గౌతమ్ చిన్ననూరి అండ్ నాగవంశీ. సో వాళ్ళిద్దరూ కలిసి మన విజయ్ దేవరకొండకి గట్టిగానే కంబ్యాక్ ఇస్తున్నారని అనుకుంటున్నాను. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ సచ్ యాస్ పోర్ ప్రమోషన్స్ దాట్ దిస్ అండ్ ట్రైలర్ రిలీజ్ డేలో కూడా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. సో ప్రమోషన్ బాగా చేయలేదు, అది ఇది అంటున్నారని. మనం ఇంట్లో కూర్చొని మనం మాట్లాడదాం. సో ఆ సినిమా తీసి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో అందులో ఏదో కొంచెం డిలే అయి ఉంటుంది. అంత మాత్రానికే ప్రమోషన్ చేయట్లే అది ఇది అంతా పక్కన పెడితే సినిమా కంటెంట్ బాగుంటే ఎవ్వరు ఏం చేసినా ప్రమోషన్ చేయని చేయకపోతే సినిమా ఆడుద్ది. సో ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా. సో సినిమా బాగుంటే, సో రీసెంట్లీ మన బోల్డ్ సినిమాలు రిలీజ్ అయింది. లైక్ వితౌట్ ప్రాపర్ ప్రమోషన్ దాట్ దిస్ ఏది లేకున్నా కూడా సినిమా కంటెంట్ బాగుంటే చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ 'కాంతార' అండ్ మొన్నొచ్చిన 'మహావతార్ నరసింహ'. సో ఆ సినిమాలు లైక్ ఏది పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేయకుండా వచ్చి చాలా బాగా ఆడింది. సో ఈ సినిమా కూడా కంటెంట్ ఒకటి బాగుంటే డెఫినెట్‌గా బాగా క్లిక్ అవుద్ది. అండ్ కమింగ్ టు ద స్టోరీ పార్ట్, చాలా స్టోరీ
లైక్ ట్రైలర్‌లోనే చెప్పాడు. సో, తనొక కాప్ ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం జైలుకి వెళ్తాడు. అక్కడ ఒక గ్రూప్‌ని పట్టించడం పోయి, ఆ గ్రూప్‌కి లీడర్ వాళ్ళ అన్నయ్య అయ్యుంటాడు. సో, అక్కడ కొన్ని నిజాలు, కొన్ని ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని, తనే ఆ రాక్షసుల్లో కలిసిపోయిన కథే మన 'కింగ్డమ్' అని నేననుకుంటున్నా. బట్ నాట్ షూర్ 'గౌతమ్ తిన్ననూరి' లైక్ ఏం రాసాడో, ఏం చేస్తాడో నాకు తెలియదు. సో, థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. అండ్ అనిరుద్, ఈ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నేను చెప్పేది ఒక్కటే, భయపడకండి. అనిరుద్ పక్కా చూసుకుంటాడు. ఎవ్వరు మిస్ చేసినా అనిరుద్ చూసుకుంటాడు. నాకున్న కాన్ఫిడెన్స్ 'గౌతమ్ తిన్ననూరి'. తను మిస్ చెయ్యడు. ఎందుకంటే ఐ డోంట్ నో లైక్ ఐ లవ్ 'జెర్సీ' సో మచ్ అండ్ హిస్ ఫస్ట్ మూవీ యాస్ వెల్. సో, తను మిస్ చేయడు. ఒకవేళ మన 'గౌతమ్ తిన్ననూరి' మిస్ చేసినా అనిరుద్ సేవ్ చేస్తాడు సినిమాని. సో, పక్కా సినిమా వాచబుల్‌గానే ఉంటది. దట్స్ ఫర్ ష్యూర్. సో, అందరూ లెట్స్ వాచ్ దిస్ సినిమా ఆన్ 31/7/2025. సో, థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. ఈసారి మన విజయ్ దేవరకొండ గట్టిగానే కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. చూద్దాం.